నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ ప్రొడ్యూసర్, యాక్టర్ తిరుపతినేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు నేను దేని గురించి అడగట్లేదు మిమ్మల్ని పొలిటికల్గా, అలా జస్ట్ మనం రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడతాను. అందులో ఒక్క ఇంటర్వ్యూ ప్రత్యేకంగా, అప్పుడు మీరు అన్నారు ఎలక్షన్స్ టైంలో ఈ పర్సన్ వస్తే మొత్తం రాజకీయాలు మారిపోతాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాజకీయాలన్నీ మారిపోతాయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి మీరే ఎంతో పాజిటివ్గా మాట్లాడారు. అలాంటి మీరు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఎందుకని అంత డిసప్పాయింటెడ్గా ఉన్నారు? ఎందుకనంటే ఇప్పుడు ఇతను డబ్బుల కోసం రావట్లేదు రాజకీయాలకి. ఆ టైంలో ఎందుకంటే డబ్బుల కోసం డబ్బులు చూసాడు, పొజిషన్ కోసం అట్లా ఆల్రెడీ పెద్ద హీరోగా స్టార్గా ఉన్నాడు. సో ఇవన్నీ హంగామాన్ని అనుభవించినాడే. సో నిజమైన దృక్పథంతో వస్తున్నాడు. నిజంగా ఒక డబ్బు కోసమో పదవుల కోసమే కాకుండా నిజమైన సమాజం కోసం వస్తున్నాడు నమ్మాను. అతని మాటలు బట్టి, అతని ఆవేశాన్ని బట్టి నమ్మాను. సో దీనివల్ల ఈ రొటీన్ పద్ధతి రాజకీయాలు కాకుండా, ఈ చంద్రబాబు తరహా రాజకీయాలు, ఈ కాంగ్రెస్ తరహా రాజకీయాలు కాకుండా మన రాష్ట్రం కొత్త రాజకీయాలతో, కొత్త నీతి రీతి పద్ధతి నిజాయితీతో వస్తుందని నమ్మాను. నమ్మి సమర్థించాను. ఎందుకంటే అతను ఎలాంటి అవినీతి లేదు, అది చరిత్రలో ఎలాంటి అవినీతి లేదు అని చూసాం. సిన్సియర్గా సినిమాల్లో కూడా సిన్సియర్గా ఉంటాడు, సినిమా పనిచేయటం అన్ని సిన్సియర్గా అని నమ్మాం. కానీ గోదావరిలో దిగినాక, కానీ అతను దిగినాక ఈ రోజుల్లో చూసినాక అతని యొక్క యూటర్న్స్ ఎన్ని చూసి అసలు పేరు ఎత్తటానికి కూడా అసహ్యం వేసే పరిస్థితి తయారయ్యాడు. అంతా ఈ విత్ ఇన్ 1.5-2 years లోనే పల్లెల్లోకి వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేయించారు. అతను బతుకంతా పదవులు వెళ్ళటం కోసమే, ఆ అసెంబ్లీలో అడుగుపెట్టడం కోసమే ఇన్ని వేషాలు ఇచ్చాడు. ఒకటొకటి చెప్తాను. అతను 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని ప్రజలు నమ్మించాడు. ప్రజలు నమ్మించి ఆవేశంగా జుట్టు ఎగరేసుకుని డాబ్డు మాట్లాడు. నేను నమ్మాను. నాలాంటి వాళ్ళు కూడా ఇంతమంది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందని నమ్మాం. తీరా చూస్తే పార్లమెంట్లో బండి సంజయ్ స్టేట్ హోమ్ మినిస్టర్గా ఉండి అతను వివరణ ఇచ్చాడు. ఇది కేవలం ఎన్నికల కోసం వాడిందిగా, అది నిజం కాదు అని చెప్పాడు. నిజం కాదని ఎవరు? బండి సంజయ్. ఎవరు? నీ మిత్రపక్షం అది చెప్పాడు. దాని కనీసం ప్రజల ముందు ఆ రోజు ఎవరో ఆఫీసర్ చెప్పాడు. ఎవడు ఆఫీసర్? ఇంతవరకు అడుగుతున్నా, ఎన్నోసార్లు అడిగిన ఆఫీసర్ ఎవడు చెప్పు. ఆ రోజు చెప్పావు కదా నాకు సీక్రెట్ ఆఫీసర్ చెప్పు, ఎవడు చెప్పు. అది లేదు. నెక్స్ట్ కాకినాడ పోర్టులో గంజాయి దొరికింది, 25 టన్నుల గంజాయి అని చెప్పి నానా హంగామా చేసి దేశ రాష్ట్రాన్ని గంజాయి హబ్బుగా చేస్తున్నారు ఊన ఆవేశంగా మాట్లాడాడు. యూత్, ప్రజలు, ఆడవాళ్ళు, పెద్దలు అందరూ కూడా, నాలాంటి వాళ్ళు అందరూ ఏంటిది గంజాయి మన దేశం పంజాబు, కర్ణాటక ఇలా ఉంటే మన రాష్ట్రంలో గంజాయి 25 టన్నులు గంజాయి దొరకటం అని చెప్పి బాధపడ్డాం. ఇవాళ అది సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఈ ప్రభుత్వం అంతకుముందు ఎంక్వైరీ పెట్టి వచ్చిన రిపోర్ట్ వచ్చింది. అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని వచ్చింది. సో ఇదొక అబద్ధం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం అడ్డేస్తాను, వైజాగ్ ఎట్టి పరిస్థితుల్లో కదలనివ్వను అన్నావు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం ఉద్యోగాలు రిజైన్ చేస్తున్నారు, ఉద్యోగాలు బలవంతపు ఇప్పిస్తున్నారు. అది ట్రాన్స్ఫర్, వాళ్ళ యూనియన్ మినిస్టర్ కూడా ఆ ప్రాసెస్ ఈజ్ ఆన్ అన్నాడు. దాని ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. 4 ఫర్నేసుల్లో 3 క్లోజ్ చేశారు, ఒకే ఫర్నేస్ ఉంది. ఎక్కడ నీ గొంతేది వినపడదు. పాసిపోయిన లడ్డూలు అన్నావు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నావు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మోసం చేసిందన్నావు. జుట్టు ఎగరేసుకుంటూ ఊను మాట్లాడావు, ఆవేశము చూపించావు. ఇవాళ నువ్వు మీ రాష్ట్రంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీరే ఉన్నారు. స్పెషల్ స్టేటస్కి నోరు ఏమైపోయింది? మోగబడిపోయిందా? తర్వాత నేను క్రిస్టియన్ని, నా పిల్లలు క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నాను, మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు, అసలు ఈ దేశంలో మత కల్లోలం జరగడానికి హిందువులే కారణం అని నీ నోరే వాగింది. ఎక్కడ సాక్ష్యాలు అన్నీ నీ నోరే వాగింది, ఎవరు వల్ల నువ్వే వాగావు. అదే నోటితోటి ఇవాళ నేను సనాతనం అంటావు.
సనాతన్ని అంటావు. ఎన్ని మార్పులు చేస్తావు, ఎందుకు చేస్తున్నావు, ఎవరికో దేనికోసం చేస్తావు అంటే నీ ధ్యేయం అసలు ఈ ప్రజలు ఉన్నే సినిమా డైలాగుల్లాగా ఆవేశంగా మాట్లాడేసి అనేసి పబ్బం గడుపుకున్నావు. చంద్రబాబు కన్నా దారుణమైన అబద్ధాల కోరుగా తయారయ్యావు. చంద్రబాబు కన్నా దారుణంగా ప్రజలను మోసగించేవాడిగా తయారవు నువ్వు. చంద్రబాబుకి అలవాటిది చెప్పటం, మాట్లాడటం, తర్వాత ఆ మాట తిప్పేయటం, యూటర్న్. చంద్రబాబుకి అంతకన్నా దారుణమైన అబద్ధాల కోరుగా నాలిక తాటి పట్టాది. పవన్ కళ్యాణ్ నీ నాలికని, ఇది నీ నోరా తాటి పట్ట, నీది నాలికేనా? ప్రజల కోసం ప్రజల కోసం వచ్చారన్నావు. ప్రజలను వంచిస్తున్నావు, ప్రజలను భ్రమలు పెడుతున్నావు, ప్రజలను మోసం చేస్తున్నావు. ఓట్లు వేయించుకునే వాళ్ళ ఎక్కడ అడ్రస్ లేకుండా ఉన్నావు. ఇన్ని జరుగుతూ ఉంటే మాట్లాడవు. నీ పిఠాపురంలో రేపు జరిగితే మాట్లాడవు. ఎక్కడ దక్కున్నావు? ఏమి అంటే ఇవాళ ఢిల్లీ చేతులు అంటే నీ ఎయిమ్ ఎంతసేపు ఏంటి? ఇప్పుడు చంద్రబాబుకి ఎక్కడ టాటా బై బై ఇప్పుడు టాటా బై బై చెప్పాలి. టాటా బై బై చెప్పి ఎప్పుడు బీజేపీతో విలీనం కావాలి. విలీనం అయినాక 2029 అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నువ్వు వెళ్ళాలి. దానికోసం సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని వాళ్ళు డ్రామా ఆడుతున్నావు. మన ఒక రాజకీయ నాయకుడు, మామూలు రాజకీయ నాయకుడు ఆడే డ్రామా అంతకన్నా హీనమైన డ్రామాలు ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకని నాకు డిసప్పాయింట్మెంట్. మామూలుగా అయితే అతను రాజకీయ నాయకుడు మామూలుగా చూస్తే పట్టించుకోవాలి కదా. రాజకీయాల్లో ఈ కొత్త రాజకీయం చేస్తారు, ప్రశ్నించడానికి వచ్చా. ఏం ప్రశ్నించవే? ఎందుకు ప్రశ్నించవు? సార్ బీజేపీ డైరెక్ట్ ఇన్విటేషన్ ఇచ్చినా కానీ ఆయన ఒప్పుకోకుండా ఇలా తెలుగుదేశంతో పార్టీ వచ్చారు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎలా అంటారు? ఏ ప్రభుత్వాలు మోసం చేయలేదా? ఏ రాజకీయ నాయకులు ఇంతకంటే ఘోరం చేశారమ్మా? అప్పుల పాలు చేయలేదా? నెరవేర్చకుండా వెళ్ళిపోయారు కదా. వాళ్ళు తినలేదా? వాళ్ళు వ్యభిచారం చేయలేదా? కాదమ్మా, వాళ్ళు వ్యభిచారం చేశారు, వీళ్ళు వ్యభిచారం చేయరు. నువ్వు వచ్చిందేంటి? వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నాను, నేను సంసారం చేస్తాను కదా వచ్చావు. నువ్వు వాళ్ళకన్నా ఘోరమైన వ్యభిచారం చేస్తున్నావు కదా నువ్వు. వాళ్ళని గురించి మాట్లాడు. నిన్ను ఎందుకు ప్రజలు ఆదరించారు? నువ్వు కొత్తగా నీతిగా ఉంటావు, నీతిగా ఉంటావు, నిజాయితీతో ఉంటావు, ప్రజల తరపున నిలబడతావు, ప్రజల కోసం ప్రశ్నిస్తావు. చంద్రబాబు డ్రామాలకు నువ్వు వంత పడటానికి కాదు, నువ్వు అందుకు కాదు అన్న నమ్మారు. నమ్మక ద్రోహం చేశాడు వాళ్ళ ప్రజల్ని. అన్ని ఒక్క విషయం కాదు, ఒక్క విషయాలతో నిలకడగా మాట్లాడిన మాట చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క విషయం. నాకు ఈ 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో ప్రశ్నించుతానని వచ్చానని మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క మాట అతని మాట కట్టుబడి ఉన్నాడు. ఆ రోజు అన్నమాట ఈ రోజు కట్టుబడి. ఒక్కటి చెప్పండి, ఒక్కటి. ఏం ఇది రాజకీయమా? ఇది శుద్ధ రాజకీయం, సిగ్గుమాలిన రాజకీయం, సిగ్గుశరం లేని రాజకీయం. కులాలు వద్దంటావు, కులవతాలకు అతీతమైన అంటావు, మళ్ళీనేమో కాపులందరూ ఒకటై నేను కోటేస్తే నేను సీఎం అవుతానంటావు. అది నోరా? ఏమనాలి దాన్ని? రాజకీయాల్లో కుటుంబ సంబంధం ఉండకూడదు, ఎవరైనా ఉండాలంటావు. మళ్ళీ అవకాశం వస్తే నీ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇస్తావు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, నిలబడి పోరాడిన వాళ్ళు ఎవరు పనికిరాలా ఎమ్మెల్సీకి? నీ అన్నయ్య కుటుంబం కావాలి. ఒక్కటి కాకపోతే ఒక్కటి నువ్వు చెప్పిన మాటకు నిలబడ్డావా? ఒక్కటి కాకపోతే నువ్వు చెప్పిన నీతికి కట్టుబడ్డావా? ఒక్కటి కాకపోతే ఒకటి నువ్వు చెప్పిన రీతిలో నడుచుకున్నావా? నేను ఎట్లా నాయకుడిగా అనుకోవాలి? ఒక జోకర్ ఆఫ్ ది పాలిటిక్స్, ఒక ఫాల్టీ వెలో ఆఫ్ రాజకీయ పాలిటిక్స్, ఒక జోకర్, ఒక మోసగాడు, రాజకీయ మోసగాడు, ప్రజలు వంచేవాడుగా తయారవు తప్పితే నిజమైన రాజకీయం ఎక్కడ చేస్తున్నావు? నేను ఎలా గౌరవించాలి? నాలాంటి వాళ్ళు ఎంతోమంది నేను ఆశ పెట్టుకున్నాను నీ మీద మారుతుంది. మన దేశం కుళ్ళుకుపోయింది, మన రాష్ట్రంలో రాజకీయాలు కుళ్ళిపోయినాయి. ఎంతసేపు అక్కడోడు ఇక్కడికి రావడం, ఇక్కడోడు అక్కడికి వెళ్ళటం, ఒక నీతి పద్ధతి ఏమీ సిద్ధాంతం ఏమీ లేకుండా దరిద్రంగా తయారైంది. ఇదేదో వచ్చాడు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నమ్మాం, మాట్లాడుతున్నాడు, కొత్త రాజకీయం వస్తుంది, ఒక నిజాయితీ రాజకీయం వస్తుంది, ఒక నీతి ఉన్న రాజకీయం వస్తుంది, ఈ ఒక సిగ్గుశరంతో కూడిన రాజకీయం వస్తుంది ఆశపడ్డాం. అది కాస్త గల్లంతైపోయి సిగ్గు శరం మానం రోషం పౌరుషం ఉచ్చం నిత్యం అన్నీ నశించిపోయి ఏం మాట్లాడుతున్నావు? నాలుక దాటిపట్టలాగా, నరం లేని నాలుక ఏదైనా పడుతుందన్నాడు. మతిమరుపు ఉందా అతనికి? ఒకవేళ చెప్పింది తను ఏం చెప్పాడో గుర్తుండదా? మర్చిపోతా. అది మరి డిసప్పాయింట్ అవ్వక ఏమవుతాం?
రైట్. సో ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అప్పుడు హామీలు చెప్పారో అవేవి నెరవేర్చట్లేదు. టోటల్గా ఆంధ్ర ప్రజలు కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అండ్ సీనియర్స్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్న మేము కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాం అని అంటారు. అదే ఆశ్చర్యమే కదమ్మా. డిఫరెన్స్ ఏది, తన మార్క్ ఏది చూపించలేదు, ఒక్కొక్కసారి మాట మారుస్తున్నారు. ఎంతటి మోసగాడని అనుకోలా. అతను ఒక మోసగాడుగా, ఒక వంచకుడుగా ప్రజల్ని భ్రమలోకి చంద్రబాబు ఒక్కడే అనుకుంటే చంద్రబాబు తలలో జేజిలాగా తయారాడు. చంద్రబాబు ఒక్కడే ప్రజల్ని భ్రమలో కల్పించి ప్రజలకు మాటలు ఇచ్చి వంచి మోసగించి చేస్తాడు. అతను నమ్మలా ప్రజలు ఎన్నికలప్పుడు. అంతకు ముందున్న ప్రభుత్వం గురించి ఏమంటారు మరి మీరు? అంతకుముందు ప్రభుత్వం బాగాలేదనగా ప్రజలు నీకు ఇచ్చింది ఓట్లు. ఇప్పుడు చంద్రబాబును నమ్మి ప్రజలు ఓట్లేయలేదు. చంద్రబాబు నమ్మి కాదు, ప్రజలు ఎక్కడ నమ్మారంటే చంద్రబాబు మోసం చేస్తాడు, ప్రామిసులు చేస్తాడు, అన్నీ చేస్తాడు. గతంలో కూడా 600 ప్రామిసులు ఇచ్చి 6 ప్రామిసులు తెలుసు ప్రజలకి. కానీ ఈ పక్కన 6 అడుగుల బుల్లెట్ ఉన్నాడు, ఈ బుల్లెట్ ఉన్నాడు, వీడు నిలదీస్తాడు, ఏదో మనం సాధిస్తాడు అనుకుంటే ఈ బుల్లెట్ తుస్సుమని ఎందుకు పనికిరాలి బుల్లెట్గా అయిపోయి వాడు చంద్రబాబు తలలో జేజిలాగా తయారై అతను ఒకటంటే నువ్వు ఒకటే, అతను ఒకటే ఫ్రాడ్ నెంబర్ 1 అంటే నువ్వు ఫ్రాడ్ 1.5గా తయారు, అతనికన్నా ఒక గంట పెరిగిపోయి చేస్తే ప్రజలు నా బాధలో ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేసేసేవే. ఇంకా ఏదో అదే పదవి ఇంకా మాట్లాడితే అది వస్తే చేస్తారు, జుట్టు ఎగరేసుకుని ఈ జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశం సినిమాలో డైలాగులు మాట్లాడేసి జనాలు ఇంకా వంచడం ప్రజలు తెలుసుకున్నారు. అతను ఒక జోకర్ అంతే, ఒక కమెడియన్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.